కోల్కతాలో ఆర్జికర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జూనియర్ రెసిడెంట్ డాక్టర్ హత్యాచార ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. వైద్యురాలపై సామూహిక అత్యాచారం జరిగినట్టు డాక్టర్ సుబర్ణ గోస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఒంటిపై బలమైన గాయాలు ఉన్నాయని, ఒక వ్యక్తి మాత్రమే అయితే అంతలా గాయం చేసే అవకాశాలు లేవన్నారు. అయితే మృతురాలి కుటుంబ సభ్యులు సైతం తమ కుమార్తెపై సామూహిక అత్యాచారం జరిగిందని కలకత్తా హైకోర్టుకు వివరించడం అందరినీ ఆలోచింపజేస్తోంది. అయితే దేశవ్యాప్తంగా ఇంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు, అందులోనూ 24 గంటల పాటు వైద్య సేవలు బంద్ అయినప్పుడు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన ఎందుకు రాలేదని అనుమానాలు రేకెత్తుతున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఘటనపై సిబిఐ విచారణకు ఎందుకు ఆదేశించలేదని చర్చనీయాంశమైంది. ప్రభుత్వానికి అన్ని రకాల పవర్స్ ఉంటాయి, మరి ఇంత క్రూరమైన ఘటన జరిగినప్పుడు నిందితులను పట్టుకోమని మమతా ఎందుకు ఆదేశించలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆర్జికర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జూనియర్ రెసిడెంట్ డాక్టర్ హత్యాచార ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరిగినట్టు డాక్టర్ సుబర్ణ గోస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఒంటిపై బలమైన గాయాలు ఉన్నాయని, ఒక్క వ్యక్తి మాత్రమే అయితే అంతలా గాయం చేసే అవకాశాలు లేవన్నారు. అయితే మృతురాలి కుటుంబ సభ్యులు తమ కుమార్తెపై సామూహిక అత్యాచారం జరిగిందని కోల్కతా హైకోర్టుకు వివరించడం అందరినీ ఆలోచింపజేస్తుంది. ఇంకా ఈ కేసు సిబిఐకి అప్పగించాలని ఆమె తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. అయితే దేశవ్యాప్తంగా ఇంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు, అందులోనూ 24 గంటల పాటు వైద్య సేవలు బంద్ అయినప్పుడు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన ఎందుకు రాలేదు అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఘటనపై సిబిఐ విచారణకు ఎందుకు ఆదేశించలేదని చర్చనీయాంశమైంది. ప్రభుత్వానికి అన్ని రకాల పవర్స్ ఉంటాయి. క్రూరమైన హింసాత్మక దాడిని సూచిస్తుంది. తనను బలంగా గోడకు లేదా నేలకు తాకించినట్టు సంకేతాలున్నాయి. చెవులు, పెదవులపై గాయాలు, మెడపై పంటితో కొరికిన గుర్తులు ఉంటున్నాయి. తమ కుమార్తె సామూహిక అత్యాచారం హత్యకు గురైనట్లు సాక్ష్యాధారాలు స్పష్టంగా సూచిస్తున్నా ఇతర నేరస్తులను అరెస్టు చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇది ఒక వ్యక్తి మాత్రమే చేయగలిగితే నేరం కాదని బాధితురాలి కుటుంబం నెత్తి బాదుకుంటున్నారు. అయితే పోస్టుమార్టం నివేదిక కూడా సామూహిక అత్యాచారం జరిగినట్టు పలు ఆధారాలు బయటపెట్టడంతో నేరంలో ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నారనే అనుమానం బలపడుతుంది. ఆగస్టు 8న నైట్ డ్యూటీలో ఉన్న వైద్యురాలిపై ఆ రోజు తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల మధ్య అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు అతి దారుణంగా ప్రాణాలు తీశాడు. మర్నాడు ఆగస్టు 9వ తేదీన సెమినార్ హాల్లో నగ్నంగా పడి ఉన్న ట్రైనీ డాక్టర్ మృతదేహాన్ని ఆసుపత్రి సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే సంజయ్ రాయ్ అనే పౌర వాలంటీర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును సిబిఐకి బదిలీ చేయాలని కలకత్తా కోర్టు ఆదేశించింది. ఈ ఘటనలో ఒక వెరైటీ సమాచారం ఏంటంటే, ఆ ప్రభుత్వం పోలీసులకు కాకుండా సివిక్ పోలీసులు అంటేనే అదొక అనధికారిక పోలీస్ వ్యవస్థ. 10 ఏళ్ల క్రితం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులకు సహకరించేందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు అలాంటి సివిక్ వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా వేల మందితో పరోక్షంగా తృణమూల్ కాంగ్రెస్ ఆర్మీగా చెలామణి అవుతున్నారు. ఇప్పుడు ఈ జూనియర్ వైద్యురాలు హత్య, లైంగిక దాడిలో ముఖ్య పాత్ర కూడా అనుమానంగా ఉంది. ఈ సంస్థపై ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, అక్కడి ప్రజలకు ఇది డైలీ రొటీన్లో భాగమైంది. కేవలం ఈ ఒక్క వ్యవస్థలో 130,000 మందిని రిక్రూట్ చేసుకోవడం టార్గెట్గా సీఎం క్యాంప్ ఆఫీస్ పనిచేస్తుంది. గత కొన్నేళ్లుగా సివిక్ వాలంటీర్ల వ్యవస్థ తృణమూల్ కాంగ్రెస్కు సొంత ప్రైవేటు ఆర్మీగా మారిపోయిందన్న విమర్శలు కూడా బాగానే ఉన్నాయి. సివిక్ వాలంటీర్లు వారి పార్టీకి సన్నిహితంగా ఉండే వారితోనే నింపేస్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే, కోల్కతా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల సివిక్ వాలంటీర్లు జర్మనీ నియంత అడ్వాన్స్ హిట్లర్ నాయకత్వంలోని నాజీ పార్టీకి చెందిన కరుడుగట్టిన షడ్జ్ టఫెల్గా మారిపోయారన్న విమర్శలు ఉన్నాయి. ఇక సంజయ్ రాయ్ అరెస్టు కాగానే, అవును ఆమెను నేనే హత్య చేశాను, కావాలంటే ఉరి తీసుకోండి అంటూ పొగరుగా సమాధానం చెప్పడం అతడి క్రూర మైండ్ను నిర్ణయిస్తుంది. వాస్తవానికి క్రిమినల్ రికార్డు ఉంటే వారిని రిక్రూట్ చేసుకోరు. కానీ సంజయ్పై గృహహింస కేసు ఉంది. అతను అరెస్టు కాలేదు. గతంలోనూ విద్యార్థి ఉద్యమ కార్యకర్త అనీస్ ఖాన్ 2022లో హత్యకు గురయ్యాడు. అప్పుడు ఆ హత్య వెనుక సివిక్ వాలంటీర్ ఒకరు ఉన్నట్లు తేలింది. ఆ సమయంలో సివిక్ వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని ఎన్నో డిమాండ్లు వచ్చాయి. ఇక బాధితురాలిపై ఇంత ఘోరం జరగడం వెనుక అనేక రకాలుగా అనుమానాలు వస్తున్నాయి. ఈ ఆర్జికర్ మెడికల్ కాలేజీలో డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని బాధితురాలికి ముందే తెలిసినట్టుంది. అందుకే ఆమెకు షిఫ్ట్ వేసినప్పుడల్లా 36 గంటలు వరుసగా షిఫ్ట్ వేస్తున్నారు. ఇలా చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా అలసిపోయి
తనంతట తాను డ్రాప్ అవ్వాలని ప్రయత్నించారు. ఇవి అనుమానాలు కాకపోతే అంత అర్ధరాత్రి వేళ సెమినార్ హాల్లో ఒక్కతే వైద్యురాలు ఉండడం, అదే సమయంలో సంజయ్ వెళ్లడం ఏమిటి అని దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇందులో ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలి, అసలు నిజాలు బయటకు రావాలి అంటూ జూనియర్ డాక్టర్లు ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఏది ఏమైనా ఇంత దారుణమైన ఘటన జరిగినప్పుడు సొంత రాష్ట్ర ముఖ్యమంత్రి, అందులోనూ మహిళా సీఎం మమతా బెనర్జీ ఇమీడియట్గా ఎంక్వైరీ ఆదేశించకుండా తక్షణమే నిందితుడికి శిక్ష వేయాలంటూ విద్యార్థులతో పాటు రోడ్డెక్కారు. ధర్నాలు చేయడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ నేరం వెనుక అధికార పార్టీనే ఉండొచ్చు, ప్రతిపక్ష పార్టీనే ఉండొచ్చు. ఎవరున్నా బాధితురాలికి, ఆమె కుటుంబానికి న్యాయం జరగాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.